పరమేశ్వరుడు 101 శివలింగముల రూపంలో దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? కీసరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. కీసరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉంది. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. మహాశివరాత్రి పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలల నుండి భక్తులు విచ్చేయుదురు. త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పాలించిన శ్రీరాముడు, సీతాదేవి హనుమంతులతో వన విహారమునకై వచ్చి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించటానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీ సీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి అప్పటికే ప్రతిష్ఠ జరగటంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేశను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్ర తారార్కం అతని పేరు మీద కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతి కాశీ విశ్వేశ్వరాలయము. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్టగా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము. శ్రీరాముడు రావణవధ తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. రావణవధ తరువాత బ్రహ్మహత్యాపాతకం తొలగిపోవటానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు. హనుమంతుణ్ణి వారణాసికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని పంపించాడు. అయితే హనుమంతుడు ఆలస్యం చేయటంతో రాముడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు లింగరూపంలో ఇక్కడ వెలిశాడు. ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు. కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. భవానీ అమ్మవారు, శివదుర్గ అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు. ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండటం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా. ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖవారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించటానికి భారీ ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన ఖాళీ స్థలం ఉండటం వల్ల దీనిని విస్తరించటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు మాఘ బహుళ త్రయోదశి మొదలు ఫాల్గుణ శుద్ధ విధియ వరకు మహాశివరాత్రి పర్వదినాన 5 రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అభిషేకములు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుపబడును. దేవి నవరాత్రులు, ఆరుద్ర నక్షత్రముతో కూడిన సోమవారములలో విశేష పూజలు జరుపబడును. ప్రతి మాసమునందు కృష్ణ చతుర్దశి నాటి మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుపబడును. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం మరియు వసతి సదుపాయం ఉంది.
జిల్లా పరిషత్ వారు R&B వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్యావైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాహ్మణులకు నిత్యాన్నదాన పథకం కూడా ఉంది. కీసరగుట్ట ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచే ఉంటుంది. వారంలో ప్రతిరోజు గుడిని దర్శించుకోవచ్చు. వసతికి టీటీడీ వారి ధర్మశాల ఉన్నది.